జపమాల యొక్క విశిష్టత ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలని చెప్పి అడుగుతున్నారండి. జపమాల ఇవాళ మనం ఒక మంత్రం తీసుకున్నాం. ఆ మంత్రాన్ని ఒక గురువుగారు మీకు ఇచ్చి 108 సార్లు చేయమన్నారు. 108 లెక్క పెట్టుకోవాలిగా. లెక్క పెట్టుకోవాలంటే అస్మాటు పెన్నతో ఒకసారి జపం చేసి మళ్ళీ గీసుకోవాలంటే కష్టం. అందుకని పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు జపం చేసి తరించడం కోసం మానవులకి ఒక గొప్ప సలహా ఇచ్చారు. తులసి, రుద్రాక్ష, స్ఫటికం ఇటువంటి వాటిని 108 పూసలు కానీ నీ ఓపికను బట్టి 54 కానీ 27 కానీ ఒక దండ కింద గుచ్చుకో. ఇప్పుడు ఆ మాల చేత్తో పుచ్చుకో. చివర ఉన్న బొడిపి దగ్గర నుంచి పుచ్చం దగ్గర నుంచి పుచ్చుకుని వరసగా 108 సార్లు తిప్పు. శ్రీరామ మంత్రం చేస్తున్నాం. ఒక్కొక్క మాల తిప్పుతూ శ్రీరామ శ్రీరామ అనుకోవటం. ఎప్పుడూ కూడా జపమాలతో తిప్పితే ఎక్కువ ఫలితం వస్తుంది. మౌనంగా సన్యాసులైతే మౌనంగా ఏ జపమాలతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. గృహస్థులకి ఎంతో కొంత లెక్క ప్రకారం చేయటం అవసరం. అందుకని 108, 24, 57 అయితే మనకు లెక్క తెలుస్తుందిగా, చెయ్యాలి. అప్పుడు జపం యొక్క ఫలితం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ జపమాల మంత్రమునకు సాకారము. మంత్రం ఎప్పుడు నిరాకారం. మంత్రంలో అక్షరాలు ఉంటే కనపడదు కదా. కానీ జపమాల ఆ మంత్రానికి ఉన్న అధిష్టాన దేవత, కనపడే దేవత. ఉదాహరణకి మీకు శ్రీరామ మంత్రం ఇచ్చాను. శ్రీరామ అనే నామం మీకు కనపడదు అంటాం కానీ, అవునా? కాబట్టి మంత్రము కనపడనిది కనుక దానికి నిరాకారం అని పేరు. కానీ అలా కాకుండా మీరు ఆ జపమాలలో ఉన్న పూసలు తిప్పుతున్నారుగా, ఆ పూసలు శ్రీరామ శ్రీరామ అని తిప్పుతున్నారే. ఇప్పుడు ఒక్కొక్క పూస ఒక్కొక్క రాముడు అవుతుంది. అంటే 108 సార్లు తిప్పారంటే రాముడు 108 ఆకారాల్లో మీకు దర్శనమిస్తున్నాడు అని అర్థం. అందుకే పూసలు సాకారం, మంత్రం నిరాకారం. ఈ విధంగా జపం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. జపమాలకు కూడా ఏమన్నా గురువు గారు ఏమన్నా ప్రబోధించాలంట? సహజంగా గురువులు నీకు ఈ మాల పనికొస్తుంది అని జాతకాన్ని బట్టో అతని యొక్క భక్తిని బట్టో చెబితే అలా చేసుకోవడం మరీ మంచిది. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మనకి ఫలితం కావాలి, కోరికలు తీరాలి అనుకుంటే మన వైపు పూసలు తిప్పాలి. అంటే ఒక్కొక్క పూస మనకేసి తిప్పుకుంటూ జపం చేయాలి. మనకి ఫలితం వద్దు, దేవుడికి ధారపోద్దాం, తద్వారా కైవల్యం పొందుదాం అనుకుంటే అటువైపు తిప్పాలి, మనకు వ్యతిరేక దిశలో తిప్పాలి. మనకి కోరికలు ఉన్నాయో లేవో తెలుసుకుని కోరికలు ఉంటే ఇటు తిప్పుకోండి, లేదంటే అటు తిప్పుకోండి.